కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కాకినాడ జీజీహెచ్ లో మాతా శిశు విభాగం ప్రక్కన సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేపట్టారు. సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జీజీహెచ్ మాతా శిశు విభాగం గేటు ప్రక్కన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెలి వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణలు మాట్లాడుతూ గత 38 రోజులుగా జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రదాయనిగా సేవలు అందిస్తున్న జీజీహెచ్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, డైట్ సెక్షన్ వంటి క్లాస్ 4 సిబ్బంది కూడా సేవలు అందిస్తున్నారని గమనించాలని అన్నారు. పేద మధ్యతరగతి రోగులు జీజీహెచ్లో వైద్యం పొంది ఆరోగ్యంగా ఇంటికి వెళుతున్నారని తెలిపారు. ఈ సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్న క్రింది స్థాయి సిబ్బంది సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఆదేశాలు పాటించాలా, అధికారులు కాంట్రాక్టర్లకు లోబడి పనిచేయాలా అనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వారు జోక్యం చేసుకుని సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారానికి ఆదేశించడం అభినందనీయమని అన్నారు. తక్షణమే జీజీహెచ్ అధికారులు చొరవ చూపి సెక్యూరిటీ గార్డ్స్కి న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. లేని పక్షంలో నగరంలో వివిధ రాజకీయ పక్షాలను కూడగట్టి ఆందోళన చేపడతామని అన్నారు. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్, డైట్ సెక్షన్ విభాగం కార్యదర్శి అనపర్తి ఏడుకొండలు మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారం కాని పక్షంలో తాము కూడా సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు నాగాబత్తుల సూర్యనారాయణతో పాటు ఎం హరనాథ్, సిహెచ్ సతీష్, వాసు, లక్ష్మీప్రియ, మంగతాయారు, భాగ్యవతి, సుబ్బలక్ష్మి, టి వీరబాబు, యేసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డు సిబ్బందిని తీసివేయడం జరిగింది. అది ఎంత దారుణ విషయం మీరు గమనించాలి. కాబట్టి ఇప్పటికే 30 రోజులు కావస్తుంది. మళ్ళీ ఒక వారం రోజుల్లో వాళ్ళ డ్యూటీలో వాళ్ళకి ఇవ్వకపోతే కనుక జీజీహెచ్ అనేది ఒక్కరికే కాదు, అటు మున్సిపాలిటీలు, ఇతర జిల్లాలో చాలా ఉన్న స్టాఫ్లు కూడా ఈ ధర్నా పాల్గొని అత్యధికంగా విధులను బహిష్కరిస్తామని కోరుతా ఉన్నాం. మీరు ఇది ఆశాభాషగా తీసుకుంటే మాత్రం మీకు ఏం లేదు. ఈరోజు డేట్ 3వ తారీఖు, 7వ తారీఖులోగా ఇది జరగకపోతే కనుక 10వ తారీఖు నుండి మొత్తం శానిటైజర్ ఒకరిని పంపించి మేము విధుల్లోకి హాజరు కావట్లేదని చెప్పడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. మీరు 10వ తారీఖు కానీ వాళ్ళ కానీ డ్యూటీలకు అయిపోతే కనుక 11వ తారీఖు మాత్రం శానిటైజర్ మొత్తం అయిపోతుందని చెప్పేసి ఈ సభముఖంగా చెప్తున్నాం. కొంతవరకు జిల్లా కలెక్టర్ వారు స్పందించి తక్షణమే దీనిపైన విచారణకు ఆదేశించడం అభినందనీయం. అయితే జీజీహెచ్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరం. ఇన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు ఏమి చేస్తున్నారని సిపిఎం పార్టీకి మేము ప్రశ్నిస్తున్నాం. కాంట్రాక్టర్లు మీ కంట్రోల్లో ఉండాలా, మీరు కాంట్రాక్టర్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజులు కూడా అధికారులకు వస్తాయని తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. జరగబోయే పరిణామాలకి అధికారులే బాధ్యత వహించాలా. తక్షణం కాంట్రాక్టర్ని రప్పించాలా, లేబర్ ఆఫీసులో కూర్చోబెట్టి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి అధికారులు సముచితమైన పాత్ర పోషించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన కాకినాడ నగరంలోని ఇతర రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చిన పూజారి వారమైనట్టుగా ఉంది పరిస్థితి. అక్కడ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళని తక్షణం సమస్య పరిష్కరించి వీళ్ళని విధుల్లో తీసుకోమని చెప్పినా సరే మన జీజీహెచ్ అధికారులు నిమ్మకి నీరెట్టినట్టుగా ఉంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఈ సమస్యని మరీ ఉధృతమయ్యేటట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది ఉండే కొద్దీ పెద్దది చేసుకోవాలని ఉద్దేశంతో చూస్తున్నారా, లేదంటే అట్లే పరిష్కారం చేసి ఏ విధమైన సమస్యల్ని దారి చేయకుండా వెంటనే పరిష్కరించేసేలాగా ఆలోచిస్తున్నారు అనేది ఉంటుంది గారు చెప్పాలి. వెంటనే డీసీఎల్ గారు కూడా అటు ఇటుగా మాట్లాడుతున్నారు. వెంటనే దీన్ని డీసీఎల్ గారు అధికారులను పిలిపించి వీళ్ళ సమస్య పరిష్కరించేలాగా వెంటనే మీటింగ్ చేసి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ చేసి వెంటనే పరిష్కారం చేసేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని తెలియజేస్తున్నాం. ఎందుచేత సంధించేది అధికారులు మాకు తెలియదు. కానీ నిధుల్లోకి తీసుకోవాలి, దానికి ఇవ్వాల్సిన చార్జ్ ఇవ్వాలి, తర్వాత సెలవులు కోరుతున్నాము, సెలవులు కూడా ఇవ్వటం లేదు. కానీ కాంట్రాక్టులకి అమ్ముడైపోయారు, లేకపోతే కాంట్రాక్టులకి ఉన్నారు మాకు తెలియదు. కానీ
కాబట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కానీ చెప్తే 10 రోజుల్లో కానీ తేల్చకపోతే ఇది మొత్తం వర్కర్స్ అందరం కలిపి దండాక మాత్రం దిగిపోతున్నాము. అది మీకు ముందుగా తెలియజేస్తాం కాబట్టి మీకు తండ్రి తప్పుగా తీసుకోవాలి.